యేసుక్రీస్తు వారి నామం పేరట సెయింట్ థామస్ లూథరన్ సంఘం నాగులపాలెం పక్షమున మీ అందరికీ ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్వరూపంలో చేయబడినటువంటి మనము దేవుని కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నామా? దేవుని బిడ్డలుగా జీవించడానికి ఇష్టపడుతున్నామా? లేదా మన ఇష్టానుసారముగా మనము జీవించడానికి ఇష్టపడుతున్నామా? కానీ పరిశుద్ధ లేఖన భాగం చదివిస్తూ ఉన్నది, నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించగలిగితే, దేవుని ఇష్టానుసారమైనటువంటి బిడ్డగా నువ్వు జీవించగలిగితే అది శ్రేష్టము అంటున్నాడు, అది నీకు లాభము అంటున్నాడు. మనకి ఒక మాదిరిని పరిశుద్ధ గ్రంథములో మనలాంటి మానవుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు చూపిస్తూ ఉన్నాడు. పౌలు గారు తన పాత జీవితము అతి భయంకరంగా ఉండేది. విశ్వాసులైన వారిని అనేక మందిని చిత్రహింసలు పెట్టారు, అనేక మందిని చంపివేయటం, అనేక మంది చెరసాలలో వేయటం జరిగింది. ఎప్పుడైతే దమస్క మార్గములో సౌలుతో దేవుడు మాట్లాడాడో, తన జీవితాన్ని పౌలుగా మార్చుకున్న తర్వాత ఆ ఇస్తున్నటువంటి సాక్ష్యం ఎంత గొప్పదని మనము గ్రహించాలి. మనము కూడా ఈ లోకములో దేవునికి వ్యతిరేకంగా ఈ లోకమును ప్రేమించి లోకానుసారముగా జీవిస్తూ ఉన్నాం. పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనిస్తే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఎంత గొప్ప సాక్ష్యాన్ని పౌలు గారు చెబుతున్నాడు. ఏంటో అదంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటారు. దీనిని మనము ఎలాగా మనకు అన్వయించుకోవాలి? దేవుడు ప్రతి నిత్యము మనతో మాట్లాడుతూ ఉన్నారు. మన జీవితాలను సరి చేసుకోమంటున్నాడు, దేవుని కొరకు జీవించమంటున్నాడు. మనం ఇంకా మన జీవితంలో దేవుని కొరకు జీవించలేకపోతున్నావేమో. సంగమా, దేవుని బిడలారా, దేవుని కొరకు జీవించటం లాభము అంటున్నాడు. పౌలు గారి సాక్ష్యాన్ని అర్థం చేసుకున్నటువంటి మనము ఆ అట్టి సాక్షార్థకరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నము చేద్దామా? అట్టి ప్రయత్నము మనం చేయాలి అంటే దేవుని గుర్తెరిగిన బిడ్డలుగా ఉండాలి. కనుక ఈ ఉదయకాలంలోనైనా దేవుని గుర్తెరిగిన బిడ్డలుగా దేవుని అడుగు జ్ఞానంలో నడుద్దాం, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించుదాం. అలాగ మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు తప్పక మనలను, మన కుటుంబాలను ఎన్నో ఆశీర్వాదాలతో, ఎన్నో మేలుతో తృప్తిపరిచి, బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దైవైన తండ్రి, ప్రేమగలైన మా గొప్ప దేవ, పౌలు గారి సాక్ష్యాన్ని మీరు మాకు చూపించారు తండ్రి. లాభము అంటున్నావు తండ్రి. మేము ఎలాగా ఈ లోకంలో జీవిస్తున్నామో నీ కొరకు జీవిస్తే చావైనా కానీ లాభమే. కనుక మా జీవితాలను తండ్రి మేము మార్చుకొని మీ నామ మహిమార్థకరంగా తండ్రి మేము జీవించడానికి మీ సహాయాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నాం. ఈ ఉదయ కాలంలో మేము చేసే ప్రయాణాలలో, మేము చేసే పనులలో, మేము చేసేటువంటి పొలం పనులలో ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి తండ్రి. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా మమ్మల్ని సంరక్షించండి, కాపాడమని అడుగుతూ ఉన్నాం. మా గర్భఫలమైన బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో నుంచి తండ్రి పైకి లేవనెత్తి ఒక శ్రేష్టమైన ఉన్నతమైన స్థితికి మా బిడ్డలను నడిపించి బలపరచేయమని, దాని ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈ మా మనవులను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, త్రియేక దేవుని దీవెన, శాంతి సమాధానాలు, నెమ్మది ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి సంరక్షించి
ప్రతి మేలుతో తృప్తిపరిచి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇక దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు ఉంటే నాకు ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి తెలియచేసి ప్రార్థన ఆశీర్వాదాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాను. మీ అందరికీ వందనాలు.